హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ ఎలైట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థంలో తయారు చేసుకునే విధానం చూద్దాం. మ్యారినేట్ చేసిన ప్రాన్స్, ఫైన్గా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఒక టమాటాని పీసెస్ చేసి పెట్టుకుందాం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 4 to 5 స్పూన్స్ నూనె, మీకు కావాల్సినంత వేసుకోండి మీ టేస్ట్ ప్రకారం, కొంచెం కొత్తిమీర. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. తర్వాత తాలింపు దినుసులు వేసుకుని వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసి వేపుకుందాం. కొంచెం వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటో వేసి మెత్తగా అయ్యే వరకు లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం. టమాటో మెత్తగా అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పొడి వేసి ఫ్రై చేసి ప్రాన్స్ కూడా వేసి కలుపుకుందాం. హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి ఒక హాఫ్ కప్ వాటర్ మళ్ళీ యాడ్ చేసుకుని కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం. పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసిన ఒక టమాటా వేసుకుని ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి, సరిపోతే మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా ఫాస్ట్గా రెడీ అయిపోయిన ప్రాన్స్ కర్రీ. ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సరే ఎంత యమ్మీగా ఉందో. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూడటానికి ఎంత బాగుందో కదా, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నాన్ వెజ్ ప్రియులు ఈ కర్రీ చూసిన తర్వాత టెంప్ట్ అవ్వకుండా ఉండలేరు. సో మీరు కూడా చూడండి, ట్రై చేయండి, కామెంట్స్ని పోస్ట్ చేయండి.